ఇంకొకటి వెజైనాలో కొందరికి గడ్డల్లాగా ఉంటాయి అంటారు, అది ఏంటి మ్యామ్? సో యూజువల్గా మనం చూసే గడ్డ బార్థోలిన్ సిస్ట్ అంటాం అనమాట. సో ఈ బార్థోలిన్ సిస్ట్ అంటే జస్ట్ ఒక గ్రంథి, అది అందరికీ ఉంటుంది కానీ అందరికీ ఇన్ఫ్లేమ్ అవ్వదు. ఇప్పుడు అందరికీ స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి, బట్ ఇన్ఫ్లేమ్ అయినప్పుడే మనకి యాక్నే లాగా ప్రెజెంట్ అవుతుంది, పింపుల్స్ అప్పుడే వస్తాయి. సేమ్ థింగ్, అందరికీ గ్రంథి ఉంటుంది, బట్ అది ఇరిటేట్ అయినప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఊరికూరికి వచ్చినప్పుడు మాత్రమే అది ఉబ్బినట్టు కనిపిస్తుంది. అండ్ ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ అవసరం అంటే లేదు. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి, సిమ్టమ్స్ ఏం లేని వాళ్ళకి దాన్ని ట్రీట్ చేయమండి. బట్ సిమ్టమాటిక్గా ఉన్నారు, నొప్పి వస్తుంది, కలిసిన ప్రతిసారి ఇబ్బంది అవుతుంది, కలిసిన ప్రతిసారి ఇన్ఫెక్షన్ వస్తుంది అన్న వాళ్ళకి దాన్ని కట్ చేసి ఓపెన్ చేసి పెడతాం. ఓకే. యా. సో కలిసిన ప్రతిసారి ఇబ్బంది అలాంటివి మోస్ట్ కామన్గా వింటూ ఉంటారా మీరు? అంటే డిపెండ్స్ అండి. ఇప్పుడు సిస్ట్ వల్ల ఒకటే అని కాదు, బట్ వేరే రకమైన ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు వెజైనిస్మస్ అనేది ఏంటి అని అంటే ఈవెన్ టచ్తో కూడా వాళ్ళకి పెయిన్ సెన్సేషన్ లాగా తెలుస్తుంది అనమాట. అలాంటి వాళ్ళు ఏంటి, కలయిక తర్వాత పెయిన్ వస్తుందేమో అని అనుకుంటారు, బట్ ఒరిజినల్గా వాళ్ళకి టచ్ సెన్సేషన్ కూడా పెయిన్ లాగా పర్సీవ్ అవుతుంది. సో చాలా మందికి మనం జస్ట్ సైకలాజికల్గా వాళ్ళని కౌన్సిల్ చేయడము, వాళ్ళకి అర్థం చేయించడం తోటి బెటర్మెంట్ ఉంటుంది. ఫిజియోథెరపీ హెల్ప్ చేస్తుంది.